వాక్య పరిచర్య కొరకు చిన్న ప్రార్థన. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనములు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన వారమంతా ప్రభువా, మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ప్రభా తండ్రి, మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నిక లేని వారము తండ్రి, మమ్మలను మీరు ఏర్పరచుకొని ఏ అర్హత లేని మమ్మలను నీ సన్నిధానములో నిలవబెట్టి నీ విలువైన మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి, మీరిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మాకంటే రాజులు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే బలవంతులు ప్రభా ఈరోజు లేనప్పటికీ ప్రభా తండ్రి, ఏ అర్హత లేని మమ్మలను నీ ఉచితమైన కృపతో, నీ అపారమైన ప్రేమతో, నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఈ 2025వ సంవత్సరంలో మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి, మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము విత్తుతుండగా ప్రభా, మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించండి, మీకు అందించండి తండ్రి. నీ ఆత్మతో మమ్మలను నిలవబెట్టండి. నీ ఉద్దేశాలు ప్రభా నీ ప్రజలకు తెలియచేయండి. సమయోచితమైన జ్ఞానమును, వివేకమును, మీ ఆత్మ నడిపింపును వింటున్న వారికి చెబుతున్న నాకుని మీరు అందించమని, ఈ వాక్యము ద్వారా మమ్మలను సరిచేయమని, ఈ వాక్యము ద్వారా మమ్మలను మీరు బలపరచమని, ఈ వాక్యము ద్వారా ఇంకా ప్రభా లోతైన ప్రభా విషయాలు మేము తెలుసుకున్న విశ్వాసములోనికి మమ్మల్ని మీరు నడిపించి ప్రభా మీరు మాత్రమే అధ్యక్ష వహించి మీ నామానికి మహిమకరంగా మీరు కార్యక్రమం జరిగించమని మీ ప్రియకుమారుడు మా అందరి లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమెన్. చాలా సంతోషం. మరి శ్రేష్టమైన దేవుని యొక్క ఉపదేశమును మీరు అందరూ వినాలని మీకు మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎవరంట? దేవుని యొక్క లక్షణాలు మనం ఒక్కసారి ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎన్నో విషయాలు మనకి కనిపిస్తాయి, ఎన్నో లక్షణాలు మనకి కనిపిస్తాయి. అలాంటి లక్షణాలలో ఒక లక్షణము దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎవరంట? యథార్థవంతుడు. చూడండి, ఒక మాట, అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం తెరిచి చూడగలిగితే కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనే ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలా ఉన్నాడంట? ఉత్తముడునే యథార్థవంతుడునే ఉన్నాడు దేవుడు. అంటే మన దేవుడి యొక్క లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే యథార్థత. ఆయన యథార్థమైన దేవుడు. ఆయన యథార్థమైన దేవుడు కలిగి మనం ఉన్నాం కనుక ఆ యథార్థమైన దేవుడు ఆయన పరిశుద్ధమైన సంఘానికి ఎన్నో విలువైన మాటలు నేర్పిస్తూ, ఎన్నో విలువైన సంగతులు నేర్పిస్తూ, ఆయన యథార్థత ఎంత గొప్పదో, ఆయన వాక్యము ఎంత గొప్పదో, ఆయన వాక్యము ఎంత యథార్థమైనదో పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూడగలిగితే మరొక అధ్యాయంలోనికి మనం వెళితే అదే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అదే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఏంటంట? యెహోవా నియమించిన ఈ ధర్మశాస్త్రము, ఈ పరిశుద్ధ గ్రంథము యథార్థమైనది. దేవుడు యథార్థమైన లక్షణాన్ని కలిగి దేవుడు ఉన్నాడు. ఆయన మాట, ఆయన శాస్త్రము, ఆయన వాక్కు కూడా యథార్థమైనది. ఈ యథార్థమైన ధర్మశాస్త్రాన్ని, యథార్థమైన ఆయన వాక్యాన్ని ఈరోజు ఎంతమంది విమర్శిస్తున్నారో తెలుసా? మీరు యూట్యూబ్, సోషల్ మీడియా మీరు ఆన్ చేయండి.
ఎంతో మంది బైబిల్ గ్రంథాన్ని విమర్శించిన వారు మనకు కనిపిస్తారు. బైబిల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు. బైబిల్ యొక్క బూతు పుస్తకం మాకు వద్దు, అలాంటి దేవుడు మాకు వద్దు అని మీరు అరవండి, కేకలు వేయండి, మీ కేకలు గెలిపించుకోండి. అక్కడ మందిరాలు కట్టడానికి వీలు లేదు, అలాంటి యొక్క బూతు పుస్తకాన్ని మాకు బోధించకండి, అలాంటి యొక్క బూతు పుస్తకం మా మధ్యలోనికి తీసుకురాకండి, బైబిల్ నిండా బూతులే ఉన్నాయి, బైబిల్ నిండా బూతులే కనిపిస్తున్నాయని ఎంతోమంది ఈరోజు సోషల్ మీడియాలో ఇలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వారికి ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారండి. బైబిల్ ఏమంటుంది? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే అందులో కల్తీ లేదా? కల్తీ లేదండి. బైబిల్ గ్రంథంలో కల్తీ అనేది లేదు. ఒకవేళ బూతులని మీరు అనిపిస్తున్న ఆ మాటల్లో, అరే నాయనా మీరు అలా ఉండకండి, అలాంటి యొక్క త్రోవలోనికి మీరు వెళ్ళకండి, అలాంటి యొక్క దుష్టుడు స్వభావములోనికి మీరు వెళ్ళకండి, అలాంటి యొక్క దుష్టుడి ఆలోచనలోనికి సంఘం మీరు వెళ్ళకండి, అలాంటి యొక్క దుర్భాషలాడుతున్న మాటల్లో మీరు మాట్లాడకండి, అలాంటి ఆలోచనలు కలిగి మీరు ఉండకండి అని సంఘానికి పదే 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 రాయిస్తూ, సంఘాన్ని గద్దిస్తూ, సంఘానికి బుద్ధి చెబుతున్న మాటలు ఈరోజు చాలామంది ఆ మాటలను వక్రీకరిస్తూ, ఇదిగో బైబిల్లో బూతులున్నాయి, ఇదిగో బైబిల్లో బూతు పుస్తకం అని చాలామంది వారికి నచ్చినట్టుగా బైబిల్ విమర్శిస్తున్నారు. దేవుడే వారికి తీర్పు తీర్చునుగాక. ఆమేన్. దేవుడే వారిని క్షమించునుగాక. దేవుడు అద్భుతమైన దేవుడండి. ఆయన మాటలు, ఆయన శాస్త్రం, ఆయన కట్టడలు యథార్థమైనవి, చాలా యథార్థమైనవి. అందులో కొన్ని మాటలు మనం చూస్తున్నాం ఈరోజు. బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్న వారు కానివ్వండి, బైబిల్ని పట్టుకొని మాట్లాడుతున్న మేము కానివ్వండి, బైబిల్ని చదువుతున్న మీరు కానివ్వండి, దేవుని ఆరాధిస్తున్న సంఘం కానివ్వండి, విశ్వాసాలు కానివ్వండి, వాక్యం ఎంత శ్రేష్టమైనదో, ఎంత యథార్థమైనదో, దేవుని వాక్కు, దేవుని యొక్క కట్టడల, దేవుని యొక్క శాస్త్రం ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, ప్రజలకు ఎంత ప్రయోజనకరమైనదో మనుషులందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి. మరొక మాట మనం బైబిల్ గ్రంథం చూడగలిగితే అదే కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినాలి. 12వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎలాంటివంట దేవుని మాటలు? యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసలో 7 మారులు కరిగి ఉదిన ఎండి అంత పవిత్రములు. ఎంత పవిత్రమైనదో తెలుసండి దేవుని వాక్కు. దేవుని మాటలు ఎంత పవిత్రమైనవో, ఎంత విలువైనవో, ఎంత శ్రేష్టమైనవో గ్రంథాన్ని అడిగితే సెలవిస్తుంది. నువ్వు ఆగితే నీకు నచ్చినట్టుగా వక్రీకరించేస్తే సరిపోతుందా? దేవుని మాటలు పవిత్రమైనవి, అందులో కల్మషము లేదు, అందులో స్వార్థము లేదు. ఆ దేవుని ప్రేమలోని ఎటువంటి స్వార్థము కానీ కల్మషము కానీ ఏ మాత్రము నీకు కంటికి కనిపించదురా నాయన. దేవుని మాటలు చాలా పవిత్రమైనవి, అవి మట్టి పూసలో 7 మార్లు కరిగి ఊదిన ఎండి అంత పవిత్రములు. దేంతో పోలిచాడు చూడండి. మట్టి పూసలో 7 మార్లు కడిగితే ఎంత అందంగా వెండి కనిపిస్తుందో అంత పవిత్రమైనది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన మాటలు దేవుడు రాయించి, శ్రేష్టమైన ఉపదేశము మనకించి అండి, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఉపదేశము లోపము లేనిది. ఏమి లేనిది? దేవుడు ఇచ్చిన ఉపదేశం, దేవుడు ఇచ్చిన మాట, దేవుని ఇచ్చిన కట్టడలు, దేవుడు ఇచ్చిన శాస్త్రం లోపము లేనిది. ఆయనలో లోపాలు కనిపించవు, ఆయన గ్రంథంలో లోపాలు ఉండవు. గ్రంథము పవిత్రమైనది. పరిశుద్ధ గ్రంథము మనుషులకి బ్రతుకు నేర్పిస్తున్న పుస్తకం. చాలా విలువైన మాటలు మనకు ఉన్నాయి. చాలా విలువైన శ్రేష్టమైన మాటలు దేవుడు రాయించి మనకిచ్చి మనల్ని శుద్ధినిగా చేసుకోమంటున్నాడండి. ఉదయాన్నే బ్రష్ చేస్తామా? దేనికి చేస్తాం బ్రష్? దేనికి చేస్తాం? పళ్ళు శుభ్రంగా ఉండడానికి, దుర్వాసన రాకుండా, చెడ్డ కంపు రాకుండా, చెడ్డ వాసన మన నోట్లో నుంచి రాకుండా ఉదయాన్నే ఏం చేస్తాం?
బ్రష్ చేస్తాం కదా. మరి మన బాడీలో నుంచి ఇటువంటి చెడ్డ కొంపు, ఇటువంటి దుర్వాసన రాకుండా మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం. ఎన్నిసార్లు చేస్తాం రోజుకి? నేనైతే 2-3 సార్లు చేస్తాను. ఎందుకంటే మనం శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాం. ఎందుకంటే ఒక చెమటతో కానివ్వండి, లేకపోతే పనిపాటులో ఉన్న ఒత్తిడి కానివ్వండి, లేకపోతే మన మీద మన ప్రయాణం చేస్తున్న యొక్క యొక్క ఆ యొక్క ఏంటంటారు దాన్ని, డస్ట్ అంతా మన మీద పడుతుంది కనుక మనలో నుంచి ఒక దుర్వాసన వస్తుంది కనుక, ఒక చెడ్డ కంపు వస్తుంది కనుక మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తాం? క్లీన్ చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. ఒక సబ్బు మనిషిని ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. ఒక పేస్ట్ ఏం చేస్తుంది? మనిషిలో ఉన్న పళ్ళును శుభ్రం చేస్తుంది. ఈ గ్రంథము, ఈ పరిశుద్ధ దేవుని మాటలు ఏం శుభ్రం చేస్తాయో తెలుసా? కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణ జొచ్చు వారందరికీ ఆయన కేడుమునై ఉన్నాడు. ఆయన కేడుముగా ఉన్నాడు. ఆయన వాక్కు నిర్మలమైనది. అదే ఇందాక మనం చదువుకున్నాం కదా, వాక్కు 12వ అధ్యాయము కీర్తనల గ్రంథం 6వ వచనం నుంచి చదువుకున్నాం. దేవుని వాక్కు శుద్ధమైనది. ఏమైనది? శుద్ధమైనది. మట్టి పూసలో 7 మార్లు కడిగినా బాగా పుటము పెట్టి శుద్ధి చేసిన వెండి లాంటిది. ఒక మనిషి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆ మనిషి శుద్ధుడవుతాడు. అంత మాత్రమే కాదు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణ జొచ్చిన వారందరికీ ఆయన కేడుమున ఉన్నాడు. ఎవరైతే వాక్యం దగ్గరకు వస్తారో, ఎవరైతే వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారో, ఎవరైతే మానవ హృదయాన్ని మార్చే అద్భుతమైన శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. మానవ హృదయాన్ని మార్చే అద్భుతమైన శక్తి దేనికి ఉన్నదో తెలుసా? దేవుని యొక్క వాక్కుకున్నది. మానవ హృదయాన్ని మార్చగలిగే అద్భుతమైన శక్తి ఈ తెల్లని యొక్క తెల్ల పేపర్ల మీద నల్లక్షరాలకు ఉందా అంటే మీకు నల్లక్షరాలే కనిపిస్తాయి. అందులో దేవుని మనస్సు ముద్రింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకుంటారు, ఇదిగో తెల్ల పేపర్ల మీద నల్లక్షరాలు ఇంకుతో రాసిన మాటలే ఒక మానవ హృదయాన్ని మార్చగలిగే అద్భుతమైన శక్తి ఉందంటే ఖచ్చితంగా అవి దేవుని మాటలు. అవి దేవుని యొక్క మనసులో నుంచి వచ్చిన మాటలు. రాసింది మనుషులైనప్పటికీ, రాసింది భక్తులైనప్పటికీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ఆలోచనలతో ఆ మాటలు రాశారు కనుక ఆ మాటలు మనిషి హృదయాన్ని మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే మాట మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి చూడగలిగితే, 119వ అధ్యాయము కీర్తనల గ్రంథము 25వ వచనం. 119వ అధ్యాయము 25వ వచనము. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది. ఏం హత్తుకొనిచున్నదంట? తన ప్రాణం మట్టిని హత్తుకొనిచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అంటే భక్తుడికి అర్థమవుతుంది, ఇదిగో నేను ప్రమాదంలో ఉన్నాను, నేను మరణ పడకల మీద ఉన్నాను, నా ప్రాణము మట్టికి అంటుకొనుచున్నదని నాకు అర్థమైపోతుంది. అయితే ఈ ప్రమాదము నుంచి నన్ను బ్రతికించు అని భక్తుడు వేడుకుంటున్నాడు దేవుణ్ణి. అంటే దేవుణ్ణి వేడుకుంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కు మనిషిని బ్రతికిస్తుందా అంటే ఖచ్చితంగా మనిషిని బ్రతికిస్తుంది. ఖచ్చితంగా వాక్కు మనిషిని బ్రతికిస్తుందండి. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మధ్యకాలంలో ప్రతి సమ్మర్ హాలిడేస్ పిల్లలకి సెలవులు ఇస్తారా? కాలేజీలు కానివ్వండి, స్కూల్ పిల్లలకు కానివ్వండి, ప్రతి ఒక్క ఎండలు విపరీతంగా ఉంటాయి కనుక ప్రతి ఇయర్ కూడా
ఈ సమ్మర్‌లో సెలవులుంటాయి. ఎప్పుడిస్తారు సెలవులు మీకు? ఏప్రిల్ యొక్క మధ్యలో, జూన్ యొక్క ఒక 13 వరకు మీకు ఒక నెల 15 రోజులు. ఏండి ప్రతి స్టూడెంట్‌కి ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరికి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా! ఈ సెలవుల్లో కొంతమంది దైవజనులు ఏం చేస్తారంటే, పిల్లలు ఎక్కువగా ఎండలో తిరుగుతారు. పిల్లలు ఎక్కువగా చెడిపోవడానికి కారణాలున్నాయి. ఎక్కువగా సెల్‌కి కనెక్ట్ అయిపోతారు. టీవీలు కనెక్ట్ అయిపోతారు. రకరకాలుగా గేములకి అలవాటు పడిపోతున్నారని పిల్లలను ఉద్దేశించి, ఆ పిల్లల యొక్క భవిష్యత్ తరాలు బాగుండాలని, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొంతమంది సేవకులు ఏం చేస్తారో తెలుసా? సీబీసీలు పెడతారు. ప్రతి సంఘంలో కూడా ఏం చేస్తారు, నేను కూడా ట్రై చేశాను గానీ కొన్నిసార్లు మనం కొంచెం పరిస్థితులను బట్టి అది అవ్వలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు సీబీసీకి ఒక ఊరిలో సీబీసీ పెట్టి ఆ దైవజనుడు కాలు కింద పెట్టినాను. ఆ ఊరిలో ఉన్న పిల్లలందరిని పిలిపించి అండి వారికి చాక్లెట్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, వారికి మజ్జిగలు ఇచ్చి, వారికి స్నాక్స్ ఇచ్చి, వారికి భోజనాలు పెట్టి, వారికి చక్కగా అన్ని సదుపాయాలు పెట్టి ఏమి నేర్పిస్తారంట? ఏమి నేర్పిస్తారు? బూతులు నేర్పిస్తారా? డీజే సాంగులు నేర్పిస్తారా? డబల్ మీనింగ్ డైలాగులు నేర్పిస్తారా? లేకపోతే పనికిరాని మాటలు నేర్పిస్తారా సంఘాలలో అంటే? ఏమి నేర్పించరు. ఏమి నేర్పిస్తారో తెలుసా? విలువైన మాటలు నేర్పిస్తారు. శ్రేష్టమైన మాటలు, ఉపదేశాలు నేర్పిస్తారు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, మనం ఎలా ఉండాలో, స్కూలుల్లో ఎలా చదువుకోవాలో, ఎలా దొంగతనాలు చేయకూడదో, ఎలాగ అబద్ధాలు ఆడకూడదో, మంచి మంచి విషయాలు మనిషికి ఉపయోగపడే మాటలే తప్ప మనిషిని పిల్లలను పాడు చేసే మాటలు ఏ సంఘం, ఏ సేవకుడు, ఏ సీబీసీలో జరగదండి. చక్కగా ఆటలు నేర్పిస్తారు. మంచి గేమ్స్, మంచి వాతావరణంతో కూడిన మంచి యొక్క ఆనందంతో కూడిన గేమ్స్ నేర్పిస్తారు. లేకపోతే ఏం చేస్తారంట, చిన్న చిన్న స్కిట్స్ చేయిస్తారు. లేకపోతే ఏం చేస్తారు, మంచి పాటలు నేర్పిస్తారు. మంచి మాటలు నేర్పిస్తారు. కానీ ఈరోజు సోషల్ మీడియా మీకు ఒకసారి ఆన్ చేయండి, ఏమంటున్నారు తెలుసా? మా పిల్లల్ని తీసుకెళ్ళి పాడు చేసేస్తున్నారు. ఏం చేసేస్తున్నారు? పాడు చేసేస్తున్నారా? మీ పిల్లల్ని తీసుకెళ్ళి డీజే సాంగులు నేర్పిస్తున్నారా? మీ పిల్లల్ని తీసుకెళ్ళి డబల్ మీనింగ్ డైలాగులు నేర్పిస్తున్నారా? ఈరోజు చూడండి పిల్లలు రీల్స్ పేరట ఎంత భయంకరమైన రీల్స్ చేస్తున్నారు తెలుసా? సోషల్ మీడియా పిల్లలు చిన్న చిన్న బట్టలు వేసుకొని చిన్న చిన్నగా డబల్ మీనింగ్ మాట్లాడుతూ అసభ్యకరమైన మాటలు, ఆ పిల్లల ఆ వయసులో రాని మాటలు ఈరోజు పిల్లలు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో మీకు కనిపించట్లేదా? కనిపిస్తున్నాయి కదా. సంఘాల్లో పిల్లలు ఏం చేస్తున్నారు? పాడు చేసేస్తారు. నేను చెప్తున్నాను, దేవుడి యొక్క మందిరం నుండి చెప్తున్నాను, మీ పిల్లలను మేము పాడు చేస్తే జాగ్రత్తగా వినాలి. మా అన్యజనుల పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, మేము దేవుని ఎరగలేని పిల్లలను మా మత మార్పిడి చేసేస్తున్నారు మీరు అనుకుంటున్నారు కదా. మీ పిల్లలను ఒకవేళ పాడు చేస్తే దేవుడు మా పిల్లలను పాడు చేస్తాడు. మీ పిల్లలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మీ పిల్లల యొక్క తరాలు ఎదుగుతున్నప్పుడు, యవ్వన కాలంలో ఉంటున్నప్పుడు ఆ మాటలు వారికి పనికి వస్తాయి కనుక, వారి యొక్క దేవుని యొక్క మాటలు పట్టుకుంటే విలువలు కలిగి బ్రతుకుతారు కనుక, మనిషిని ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది కనుక, వారి యొక్క భవిష్యత్తు బాగుండాలని డబ్బులు ఖర్చు పెట్టి, ఫీజులు ఎవ్వరు తీసుకోరు, డబ్బులు ఖర్చు పెట్టి స్నాక్స్ ఇచ్చి, మజ్జిగలు ఇచ్చి, భోజనాలు పెట్టి, చక్కగా గిఫ్ట్లు ఇచ్చి చక్కగా ఇంటికి పంపిస్తారండి. చాలా రకాలుగా దూషిస్తున్నారు. ఒక ఆయన అంటాడు, మా పిల్లల్ని తీసుకురావడానికి నువ్వు ఎవడవు? సంఘంలోనికి వెళ్ళిపోని మా పిల్లల్ని తీసుకురావడానికి ఎవడవు? చాక్లెట్లు లేవా? బిస్కెట్లు లేవా? స్నాక్స్ లేవా? మజ్జిగ లేదా అంటే నేను అంటాను, మీ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి ఇంకా బాగా మలుస్తున్నారు, ఇంకా బాగా తయారు చేస్తున్నారు, ఇంకా బాగా విలువలు నేర్పిస్తున్నారు. సమాజములో ఎక్కడ విలువలు నేర్పించని చోట పరిశుద్ధమైన దేవుని మందిరములో పిల్లలకు మంచి మంచి విలువలు నేర్పిస్తారు, మంచి మంచి మాటలు నేర్పిస్తారు, మంచి మంచి పాటలు నేర్పిస్తారు, మంచి మంచి సంస్కారం నేర్పిస్తారు. దేవుని మందిరాల్లో మీరు పొరబడుతున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు, క్రీస్తు యొక్క అందరికీ క్రీస్తుని పరిచయం చేసేస్తున్నారు, క్రీస్తు యొక్క ప్రేమను అందరిలో పంపించేస్తున్నారు. మీరు భయపడుతున్నారు. కానీ నేను నిజంగా చెప్తున్నాను, మీ పిల్లలు కానీ ఆ మాటలు అనుసరిస్తే మీరే మురిసిపోతారు తెలుసా? మీరే ఆనందపడతారు తెలుసా? మీరే ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు తెలుసా? అలాంటి మాటలు మందిరాల్లో నేర్పిస్తారండి. చాలా విమర్శిస్తున్నారు, చాలా గొడవలు పెడుతున్నారు. ఆయన పెద్ద గొడవ పెట్టేశాడు. ఈరోజు నా మందిరం మూలపేటలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఈ సహవాసములో అన్ని జనుల పిల్లలు మాత్రమే ఉంటారండి.
సండే స్కూల్ పిల్లలు అందరూ అన్ని జనుల పిల్లలే. చక్కగా వాళ్ళ అమ్మా నాన్న ఎంతో ఇష్టంగా పంపిస్తారు. రెడీ చేస్తారు, తీసుకొస్తారు, పంపించి కూర్చోబెట్టి చక్కగా వెళ్తారు. వాళ్ళకి మేము పెద్దేమి గిఫ్ట్లు ఇచ్చట్లేదు. వారికేం పెద్దేమి ఇచ్చట్లేదు. విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మాటలు పిల్లల యొక్క హృదయములోనికి పంపిస్తున్నాం. మీరు మతం మారిపోండి, మీరు మీ యొక్క విశ్వాసాలను విడిచిపెట్టండి, మా దగ్గరికి వచ్చి మేము చెప్పట్లేదు. విలువైన మాటలు, మనిషిని ఎలా ప్రేమించాలో, మనిషి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, ఎలా చదువుకోవాలో, తల్లిదండ్రి కష్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎన్నో మాటలు ఈరోజు మందిరాలలో సండే స్కూల్ పేరట కానివ్వండి, సిబిసి పేరట కానివ్వండి, ఇవి నేర్పిస్తాయి. ఎందుకంటే ఆ మాటలు వారిని బ్రతికిస్తాయి. ఆ మాటలే వారిని బ్రతికిస్తే. ఇదిగో కీర్తన గ్రంథం 119:25 నా ప్రాణమును మట్టిని అట్టుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. భక్తుడికి అర్థమైపోతుంది, ఇదిగో వాక్యం లేకపోతే నేను బ్రతకలేను, వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నన్ను విలువనిస్తుంది, వాక్యమే నన్ను నిత్యత్వంలోనికి నడిపిస్తుంది, వాక్యమే నాకు బ్రతుకుని నేర్పిస్తుంది, నా మాటలాడడం నేర్పిస్తుంది, నా ప్రవర్తన నేర్పిస్తుంది, నా నడవడికని నేర్పిస్తుంది. నేను మరణానికి దగ్గరైపోతున్నాను, ఆధ్యాత్మికంగా నేను దేవునికి దూరమైపోతున్నానని భక్తుడికి అర్థమైంది కనుక ఆ భక్తుడు ఏమంటున్నాడంట, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు అండి. అదే కీర్తనల గ్రంథం 119 అండి 9 సార్లు రచయిత తనను తాను బ్రతికించమని దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఎన్నిసార్లు అంట అమ్మ? ఎన్నిసార్లు? నా వైపు చూడండి. ఎన్నిసార్లు? వాక్యం అస్సలు వినట్లేదు కదా, బోరు కొడుతుందా? 9 సార్లు రచయిత భక్తుడు పదే 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 బ్రతికించు బ్రతికించమని అదే అధ్యాయంలో 9 సార్లు మాట్లాడుతున్నాడు, నన్ను బ్రతికించమంటున్నాడంటే ఆ మాటలు ఎంత ఆ వ్యక్తిని ప్రభావితం చేశాయి అంటే, ఆ మాట దేవుని యొక్క వాక్కు తప్పననేమి బ్రతికించదా అని ఆ వ్యక్తికి అర్థమయ్యింది కనుక ఆ మనిషి ఏం చేస్తున్నాడు, పదే పదే అంటున్నాడు, బ్రతికించు బ్రతికించు బ్రతికించమని ప్రార్థించమంటున్నాడు. అంటే దాదాపు మరణ స్థితిలో తాను ఉన్నానని అనుకున్నాడు అనమాట కదా. మరణ స్థితిలో తాను ఉన్నాడని అర్థమైంది కనుక కదా బ్రతికించు బ్రతికించు బ్రతికించమని అంటున్నాడు. చూడండి, మన పక్కనే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మనం ఎంత భయపడిపోతాం. మొన్న మా మామయ్య హాస్పిటల్ వేశారు, ఫౌండేషన్ హాస్పిటల్ కాకినాడ పట్టణంలో వేస్తే ఆయన పక్క ఎదురుగుంటున్న ఐసీలో ఉన్న వ్యక్తి చాలా సీరియస్ కండిషన్లో ఉండి ఆయన మరణిస్తే ఎంత భయపడిపోయాడు తెలుసా. అంటే ఒకవేళ నేను కూడా మరణిస్తానేమోనని భయం వచ్చేసింది ఆయనకి. పెద్ద వ్యక్తి, ఒక 60-70 సంవత్సరాల వయసు ఉంటుంది, ఒక 60 సంవత్సరాలు ఎంతో వయసు ఉంటుంది, ఒక 60-55 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ఆయన ఆ పక్క ఎదుర్కొంటున్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి భయపడిపోతున్నాడు కదా. మరణం అందరినీ భయపడుతుందో తెలుసా. ఆ మరణం నుంచి బ్రతికించమని ఆధ్యాత్మికమైన మరణం ఒకటి ఉంది, భౌతికమైన మరణం కూడా ఒకటి ఉంది. ఈ 2 మరణాల నుంచి బ్రతికించేది దేవుని యొక్క వాక్యము. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. వాక్యం చాలా విలువైనదండి. వాక్యం లేకపోతే మనుషులు భ్రష్టులైపోతారు. దేవుని వాక్యం లేకపోతే మనుషులు క్రూరులుగా, మృగాలులా, అడవి జంతువులా ప్రవర్తిస్తారండి. ఈరోజు మీరు సాక్ష్యాలు వినండి. వాక్యం విన్న తర్వాత వ్యభిచారులు మారారు, వాక్యం విన్న తర్వాత దొంగలు మారారు, వాక్యం ఉన్న తర్వాత హంతకులు మారారు, వాక్యం విన్న తర్వాత క్రూరమైన ఆలోచనలతో ఉన్నవారు మారారు. మద్యపానానికి, గుడకాడికి, గంజాకి, డ్రగ్స్కి, విపరీతమైన మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతున్న వారు వాక్యమును మార్చింది, వాక్యము వారిని మార్చింది. వినండి, ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి అనేక మంది క్రైస్తవుల సాక్ష్యాలు ఒక్కసారి మనసు పెట్టి వినండి. ఏ కాలేజీలు కానీ, ఏ యూనివర్సిటీలు కానీ, ఏ పండితులు కానీ, ఏ శాస్త్రం తెలిసిన వారు కానివ్వండి, ఎవ్వరు మార్చలేదండి మనిషి మనసును మార్చేదే ఏకైక గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్ మాత్రమే.
మనుషులను ఆలోచింపజేస్తుంది, మనుషులకి విలువలు నేర్పిస్తుంది, సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది, సాటి మనిషి దగ్గర ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది, సాటి మనిషిని ఎలా ప్రేమించాలో, సాటి మనిషికి సహాయం ఎలా చేయాలో అనేకమైన శ్రేష్టమైన వందల వేల వచనాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేశాడు దేవుడు. భార్య భర్తల బంధాన్ని ఎలా బలపరుచుకోవాలో, తల్లిదండ్రుల యొక్క బంధాన్ని ఎలా బలపరుచుకోవాలో, పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి, ఎలా సన్మానించాలి, విధవరాంటలు కానివ్వండి, అనాథలు కానివ్వండి, ఎలా మీరు ఎన్ని మాటలు ఉన్నాయి తెలుసా బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ నేర్పిస్తున్న ఈ ప్రపంచానికి విలువలు నేర్పిస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ విలువలు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని పఠనం చేయాలి, పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు మన హృదయంలో పంపించి ఆ మాటల ప్రకారంగా బ్రతికితే ఈ లోకం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా, ఈ భారతదేశం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. అద్భుతమైన బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందండి మనందరికీ కూడా. బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులనే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి పంపిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటల ప్రకారంగా మనము అనుసరించి బ్రతుకుతామో, అప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా, పవిత్రులే ఉంటాం. అంతకుముందు మనం అపవిత్రమైన పనులు చేస్తాం, అపవిత్రమైన మాటలు మాట్లాడడం, అపవిత్రమైన చూపులు చూసాం, అపవిత్రమైన ఆలోచన కలిగి ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు మన హృదయంలోనికి పంపించామో, ఆ పవిత్రమైన యథార్థమైన వాక్యాన్ని మన హృదయంలోనికి పంపించినప్పుడు అప్పుడు మనము పవిత్రులై ఉన్నాము. 4వ వచనము, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉండి అంతట తానే నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనం ఫలించాలన్నా, మనం బాగోవాలన్నా, మనం ఆనందంగా ఉండాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా వాక్కు యథార్థమైనది కనుక ఆ యథార్థమైన దేవుని యొక్క వాక్యమును మనము యథార్థంగా మనం హృదయంలో భద్రపరుచుకుంటే, యథార్థంగా ఆయన మాటల ప్రకారంగా మనం అనుసరిస్తే మనిషి యొక్క జీవితం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మానవ జీవితము చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని వాక్యాన్ని అనుసరిస్తే. ఎలాంటి మాటలు చెబుతున్న సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి తెలుసా. ప్రవీణ్ మరణించినప్పటి నుంచి మీరు ఒక్కసారి సోషల్ మీడియాని మీరు అనుసరించండి, సోషల్ మీడియాని ఒకసారి ఫాలో అవ్వండి. సోషల్ మీడియాని ఒకసారి మీరు ఫాలో అవుతే పగడాల ప్రవీణ్ మరణించిన తర్వాత నుంచి ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయో, ఇన్ని దాడులు జరుగుతున్నాయో, సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి, స్వార్థుల మీద దాడులు జరుగుతున్నాయి, భయంకరమైన శ్లోకాలు సేవకుల నోట వినిపిస్తున్నారు, సేవకులను హింసిస్తున్నారు, సేవకులను దూషిస్తున్నారు, సేవకులని హేళన చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, గ్రామంలో ఉన్న నాయకులు కూడా పట్టించుకోవట్లేదండి. ఒక్కసారి మనసు పెట్టి చిన్న మాట చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. వాక్యం బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త వినాలి. మరి దుమ్మలిపేట గ్రామంలో దయచేసి ఈ మాటలు వింటున్న ప్రజలారా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మాది కాకినాడ పట్టణం, దుమ్మలిపేట గ్రామము. నేను పరిచర్య చేస్తుంది మూలపేట కొత్తపల్లి మండలంలో పరిచర్య చేస్తున్నాను. అయితే గత నెల 15 రోజుల నుంచి మరి దుమ్మలిపేట గ్రామంలో చాలా భయంకరమైన ఒక వార్త మనకి వినిపిస్తుంది. సోషల్ మీడియా అంతా దుమ్ములిపేట మీద దాడి, దుమ్ములిపేట మీద సంఘం మీద దాడి అని మనం అన్నీ వినిపిస్తున్నాం కదా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి దుమ్ములిపేటలో ఉన్న గ్రామ ప్రజలారా, గ్రామ నాయకులారా, అధికారులారా ఒక్కసారి మనసు పెట్టి మీరు వినండి. ఎందుకంటే మీరు ఒక పెద్దలుగా ఉన్నారు కనుక ఒకసారి మీరు మనసు పెట్టి దుమ్ములిపేటలో జరుగుతున్న ఆ దాడి విషయమై మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూర్చోబెట్టండి, ఇరు వర్గ వారు అవతల ఏదైతే మేరుగు సమర్పణ మందిరం విషయంలో దాడి జరుగుతుందో, లేకపోతే ఏదో గొడవ జరుగుతుందో, అక్కడ మందిరం ఉండకూడదని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇక్కడ సమర్పణ వర్గాన్ని, యువతల మందిరం ఉండకూడదన్న వర్గాన్ని, ఇరువురు వర్గాలను కూర్చోబెట్టి ఒక సమాధానం పరిచి ఏదో ఒక మంచి పెద్దల ఆలోచన మేరకు ఒక మంచి నిర్ణయం తీసి ఈ గొడవలు ఆపాలని మనస్ఫూర్తిగా ఒక గ్రామ కాపురస్తుడిగా నేను
కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా వరకు చాలా దూరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే అవతల వారు కూడా బయట వారిని సంప్రదిస్తున్నారు. యువతల మేరకు సమర్పణ కూడా బయట వారిని సంప్రదిస్తున్నాడు. అవతల మందిరం ఆపుతున్న వారు కూడా బయట వారు సంప్రదిస్తున్నారు. ఇది చాలా వరకు వెళ్ళిపోతుంది. చాలా రాష్ట్రాలలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ చాలా వరకు. ఇది వెళ్ళిపోతుంది కనుక గమనించండి. ఎందుకంటే ఒక్క మాట నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. మందిరాలు ఉండడం వల్ల ఊరికి ఏ ప్రమాదం లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఆటంకాలు ఉంటే, ఇదిగో మమ్మలను మా దేవి దేవతలను విమర్శిస్తున్నారు, లేకపోతే మమ్మల్ని ఇలా హేళన చేస్తున్నారు, లేకపోతే మా మీద వాక్యాలు చెప్తున్నారు, ఏదో ఒకటి, లేకపోతే సౌండ్ ఎక్కువ పెట్టేస్తున్నారు, లేకపోతే అల్లరి ఎక్కువ చేస్తున్నారు, ఇలాంటివి ఏమైనా కంప్లైంట్లు ఇస్తే మీరు దాని మీద ఇవ్వండి. కానీ మందిరం ఉండకూడదనే ఆలోచన మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మందిరాలు ఉండడం గ్రామానికి క్షేమం. మందిరాలు ఉండడం వల్ల అనేక మంది మనుషుల్లో విలువలు తెలుస్తాయి. ఆ విలువలే నేర్పిస్తారు. మందిరాల్లో శ్రేష్టమైన పరిశుద్ధమైన లక్షణాలు కలిగి ఉండమని గ్రంథం సెలవిస్తున్న మాటలే సేవకులు బోధిస్తారు కనుక ఖచ్చితంగా మందిరాలు ఎన్ని ఉన్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నది అంటే అది మన ఊరు దుమ్ములపేట రోడ్డు పొడవునంతా డైరీపురం వరకు చూడండి, బ్రాంచ్ షాపులు ఉన్నాయి, కొలుకొట్లు ఉన్నాయి అండి. గంజా, డ్రగ్స్, యవ్వనస్తులు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. నైట్ చాలా భయంకరమైన అలజడి చేస్తున్నారు. చాలామంది భయపడుతున్నారు, భయక్రాంతులకి గురవుతున్నారు. కనుక మీరు పెద్దలు అయిన వారు, మీరు దేవుడు అధికారులు ఇచ్చాడు కనుక, మీకు అధికారం ఇచ్చాడు, ఒక హోదాని ఇచ్చాడు, ఒక స్థాయిని ఇచ్చాడు కనుక మీరు జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, మీరందరూ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, లేకపోతే గ్రామ పెద్దలుగా ఉన్నారో, మీరందరూ ఒక్కసారి మంచి ఆలోచన కలిగి ఉండండి. గ్రామముని శ్రేయస్కరంగా, గ్రామములో గొడవలు లేకుండా, గ్రామమును సంతోషపెట్టే విధంగా, గ్రామమును ఆనందపరిచే విధంగా అట్టి కార్యక్రమం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయతో మీకు మంచి దేవుడు జ్ఞానమును, మంచి వివేకమును, మంచి యొక్క ఆయుష్ని, ఆరోగ్యాలు మీరందరికీ, పెద్దలందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఈ విషయం ఇంకా పెద్దది కాకుండా మీరందరూ సమాధానపరచండి. స్థానిక మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక ఎమ్మెల్యే గారి దగ్గరికి లేకపోతే కూర్చోబెట్టి, ఇంకా ఇరు వర్గాలు కూర్చోబెట్టి సమాధాన పరిస్తే చాలా మంచిదని నేను ఆశపడుతున్నాను కనుక. ఎందుకంటే రానున్న భవిష్యత్ తరాలకు చాలా గొడవలు అయిపోతున్నాయి. ఎందుకంటే కక్షలు ఇప్పటికే వారి యొక్క ఇరువురు చూస్తే చాలా భయంకరమైన పోస్టులు పెట్టుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. అది కొట్టుకున్నంత వరకే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ గొడవలు కూడా జరుగుతున్నాయి. దయతో ఆ విషయంలో మీరు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని, మంచిగా గొడవలు ఏం జరగకుండా ఊరికి ఇప్పటికే చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు మీ ఊర్లో ఏం జరుగుతుందని. మరి ఆ విషయాలన్నీ బయటకు వెళ్ళకూడదు కనుక, ఎందుకంటే అది మన గ్రామం కనుక, మన ఊరు కనుక, అది మనకు అవమానకరంగా ఉంటుంది కనుక ఆ విషయంలో మీరు అందరూ ఆలోచించవలసిందిగా మీ అందరికీ మీకు మనవి చేస్తున్నాను. వాక్యపట్టణంలోకి వెళ్దాం. మరొక వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 26వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము, అల్లరి చేయకండ్రా, 5వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం నేను చదువుతున్నాను. ఇక్కడ మంచి మాటలు మనకు కనిపిస్తాయి. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుట అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తది కలంకమైనను ముడతైనట్టుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొని వలెను వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తన్ను తాను అర్పించుకొనిను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎందుకు తెలుసా? ఈ దేవుడు ఒక అద్భుతమైన మాట మనకు సంఘానికి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా మనలో కలంకం ఉండకూడదు, మనలో ముడత ఉండకూడదు. అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, దోషము కానిది నిర్దోషమైనది గాను మహిమగల సంఘములుగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెను. వాక్యముతో మనమందరం ఉదక స్నానం చేయాలని ఇందాక చెప్పాను కదా. బ్రష్ చేస్తే మన పళ్ళులో నుంచి, మన నోట్లో నుంచి దుర్వాసన రాదు, చెడ్డ కొంపి రాదు కనుక. అలాగే స్నానం చేస్తే ఆ సబ్బు మనలో ఏం చేస్తుందంట? శుభ్రం చేస్తుంది. పేస్ట్ మనం శుభ్రం చేస్తుంది కనుక వాక్యమనే ఉతక స్నానము చేత మనము ఉతక స్నానం చేయబడితే, వాక్యమనే దానితో ఉతక స్నానం ఎవరైతే చేయబడతారో వారందరూ పవిత్రులు అవుతారండి.
ఆ పవిత్రత మీరందరూ పొందుకోవాలి. ఆ పవిత్రతతో మనం అందరం ఉండాలి. ఆ పవిత్రత మనుషులకి ఎంత శ్రేష్టమైనదో తెలుసండి. పరిశుద్ధపరుస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది, విలువలు నేర్పిస్తుంది. అందుకే కదా క్రీస్తు తనను తాను అప్పగించేసుకున్నాడు. అందుకే కదా మనందరిని పవిత్రపరచాలని అందరూ వాక్యమైన దానితో ఉతక స్నానం చేయాలని సిలువలో క్రీస్తు మన కొరకు బలి అయ్యేవాడండి. వాక్యము పవిత్రమైనది, వాక్యము యథార్థమైనది. దేవుడు లక్షణాలను ఒక లక్షణము, దేవుడు యథార్థవంతుడు. ఆయన ఇచ్చిన ఉపదేశము లోపము లేనిది, యథార్థమైనది. ఆ వాక్యం ఎంతో శ్రేష్టమైనది. అది చిన్నపిల్లలను బాగు చేస్తుంది, అది యవ్వనస్తులను బాగు చేస్తుంది, అది భార్య భర్తలను బాగు చేస్తుంది. ఆ వాక్యము తల్లిదండ్రులను బాగు చేస్తుంది, ఆ వాక్యము పిల్లలను బాగు చేస్తుంది, ఆ వాక్యము అధికారులను బాగు చేస్తుంది, ఆ వాక్యం సమాజాన్ని బాగు చేస్తుంది, ఆ వాక్యము దేశాల మధ్య సమాధానాన్ని ఇస్తుందండి. అంత శ్రేష్టమైనది, అంత విలువైనది, అంత పవిత్రమైనది దేవుని వాక్యం. చాలా గొప్పదండి, చాలా గొప్పది, చాలా అంటే చాలా గొప్పది దేవుని వాక్యము. ఆ వాక్యము అండి ఎవరైతే హృదయములో ఉంటుందో, ఈ వాక్యం ఎవరి మనసులో ఉంటుందో, ఈ వాక్యం ఈ గ్రంథం ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఈ వాక్యం ఎవరి ఇంట్లో ఉంటుందో, ఈ వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో, ఈ వాక్య ప్రకారం ఎవరు బ్రతుకుతారో, ఈ వాక్యాన్ని ఎవరు అనుసరిస్తారో వారి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా? ఎంత అందంగా ఉంటుందో తెలుసా? వారికి ఉన్న లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, వ్యాపారాలున్నా లేకపోయినా, వాక్యం మన హృదయంలో ఉంటే అంతకు మించిన ఆశీర్వాదం, అంతకు మించిన ఆస్తి, అంతకు మించిన ఆనందం ఈ లోకములో ఏది ఉండదండి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చాలా శ్రేష్టమైనది వాక్యం. మనిషిని పవిత్రపరుస్తుందండి. ఎంతో దొంగలను మార్చింది వాక్యం, ఎంతోమంది వ్యభిచారులు మార్చింది వాక్యం, ఎంతోమంది నరహంతకులను మార్చింది దేవుని వాక్యం. ఆయన మాటల్లో శక్తి ఉన్నదండి. ఏముంది ఆయన మాటల్లో? శక్తి. ఒక మనిషిని మార్చగలిగే శక్తి, అద్భుతమైన శక్తి దేవుని వాక్యానికి ఉన్నదండి. మీరు ఎన్ని ట్రైనింగ్లకు వెళ్ళండి, ఎన్ని చోట్లకి వెళ్ళండి, ఎన్ని యాత్రలు చేయండి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టండి, ఒక మనిషి మనసును మార్చేది బైబిల్ మాత్రమే. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మనిషి మనస్సును మార్చేది మాత్రం బైబిల్ ఒకటే. మీరు ఎన్ని లక్షలు కట్టండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి, మనిషి మనస్సును మార్చేది లోకములు ఏ పుస్తకము లేదండి, ఏ గ్రంథము లేదు. యూనివర్సిటీకి వెళ్తారా, పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్తారా, పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్తారా, మీరు ఎక్కడికి వెళ్ళినా మనిషి మనస్సును మార్చగలిగిన అద్భుతమైన శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. మరొకసారి చెప్తున్నాను, మనిషి మనసును మార్చగలిగే అద్భుతమైన శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. మరొక చోట ఎక్కడ మీకు దొరకదండి, ఎక్కడ మీకు దొరకదు. చూడండి, ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మీరు చూడగలిగితే, యవ్వనస్తుల్ని ఎంత బాగు చేస్తుందో. ఈరోజు యవ్వనస్తులు చెడిపోవడానికి కారణం ఏమైనప్పటికీ కూడా ఆ యవ్వనస్తులను ఏంటి ఈ మాట ఎంత ధైర్యపరుస్తుందో, ఈ మాట ఆ యవ్వనస్తులను ఎంత బాగు చేస్తుందో, ఈ మాట ఆ యవ్వనస్తులు అనుసరించి ఆ యవ్వనస్తులు ఈ మాటల ప్రకారంగా బ్రతికితే వారి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా? కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకుందురు? ప్రశ్న, మీరు అడగండి. ఎవరైతే బైబిల్ విమర్శిస్తున్నారో, బైబిల్ని దూషిస్తున్నారో, బైబిల్ మీద నిందలేస్తున్నారో, బైబిల్ దేవుని తప్పుడు ప్రచారం చేస్తున్నారో, బైబిల్ యొక్క ఉండడం శ్రేష్టకారం కాదు, నా భారతదేశంలో బైబిల్ యొక్క పేరే వినిపించకూడదు, క్రైస్తవుడు అనేవాడు ఉండకూడదు, సంఘం అనేది ఉండకూడదని ఎవరైతే వ్యతిరేకపోతున్నారో వారందరిని అడగండి, అయ్యా యవ్వనస్తులు వారి మనసులు మార్చాలంటే మేము ఏం చేయాలి? యవ్వనస్తులు తన యొక్క నడవడికను మార్చుకోవాలంటే ఏం చేయాలి? దానికి సొల్యూషన్ ఏంటి? అది ఎక్కడ, ఏ యూనివర్సిటీలో దొరుకుతుంది, ఏ పాఠశాలలో దొరుకుతుంది, ఏ కాలేజీలో దొరుకుతుంది, ఏ పండితుల దగ్గర దొరుకుతుంది? మీరు అడగండి ఒకసారి. బైబిల్ విమర్శించిన వారందరినీ, బైబిల్ దూషించిన వారందరినీ, బైబిల్ని హేళన చేస్తున్న వారందరూ మీరు ఆలోచించి అడగండి. ఇదిగో పెట్టరేకపోతున్నారు కదా, బైబిల్ యొక్క విమర్శకులు పెట్టరేకపోతున్నారు కదా. ఈరోజు భారతదేశంలో యవ్వనస్తులు
పాడైపోతున్నారు కదా, చెలరేగిపోతున్నారు కదా, పాప ఊబిలో పడిపోతున్నారు కదా, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కదా, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏటయ్యా, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏటని ఏడుస్తున్నారు కదా. వారికి సొల్యూషన్ చెప్పండి ఒకసారి, వెళ్ళి సొల్యూషన్ చెప్పండి ఒకసారి. సీఎం చెప్తాడా, పిఎం చెప్తాడా, ఎంపీలు చెప్తారా, ఎమ్మెల్యేలు చెప్తారా, ఇన్ఛార్జీలు చెప్తారా, కౌన్సిలర్ చెప్తారా, ప్రెసిడెంట్లు చెప్తారా, పండితులు చెప్తారా, స్కాలర్స్ చెప్తారా, లేకపోతే యూనివర్సిటీలో దొరుకుతుందా? ఒక మనిషి యవనస్తుడిని మనసును మార్చాలంటే ఎవరి తరం అవుతుంది ఒకసారి మీరు అడగండి. కానీ అదే బైబిల్ మీరు ఒకసారి అడిగితే, మీరు అందరిని అడిగి చూడండి, వాళ్ళతో పాటు బైబిల్ కూడా అడగండి. ఒక మనిషి తన యవ్వనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరుచుకుందిరని బైబిల్ని అడిగితే బైబిల్ చక్కగా సమాధానం చెప్తుంది. ఏడో తెలుసా? ఆ కింద లైన్ మాటలు మనం చూడగలిగితే, నీ వాక్యమును బట్టి, మీరు అండర్లైన్ చేయండి, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఏంటి బైబిల్ యొక్క మాటలను అనుసరిస్తే, బైబిల్ యొక్క వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనిషి యవ్వనస్తులు నడవడిక మారిపోతుందా? మీరు పండితుల దగ్గర చెప్పరు, మీరు చెప్పాను కదా, అధికారుల దగ్గర చెప్పరు, నాయకుల దగ్గర చెప్పరు, ఏ యూనివర్సిటీలు, ఏ కాలేజీలు, ఏ పాఠశాలలో చెప్పరు. యవ్వనస్తులు ఈరోజు చెడిపోతున్నారు తెలుసా? యవనస్తులు భయంకరమైన అలవాట్లకి బానిసలైపోతున్నారు తెలుసా? తన బంగారమైన భవిష్యత్తుని, యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నారు తెలుసా? ఎంతోమంది యవ్వనస్తులు మధ్యకాలంలో యాక్సిడెంట్లతో మరణిస్తున్నారు. ఎక్కువ కాలము మరణించిన వారు ఎవరున్నారో తెలుసా? యవ్వనస్తులే కనిపిస్తున్నారండి. ఒకప్పుడు తండ్రులకు తలగురు పిల్లలు పెట్టేవారు, కానీ తండ్రులు ఈ కాలంలో యవ్వనస్తులకి తండ్రులే తలగురు పెడుతున్నారు తెలుసా? ఎలా మారిపోయింది చూడండి. మొబైల్ కనెక్ట్ అయిపోయి, మొబైల్ కొనపోతే అన్నం తినకుండా ఒక యవ్వనస్తుడికి 70,000 రూపాయల ఐఫోన్ అవసరమాటకు? ఒక అబ్బాయికి 20,000 30,000 రూపాయలు, 14-15 సంవత్సరాల అబ్బాయికి ఐఫోన్లు కానివ్వండి, మొబైల్, 100 మొబైల్ కానీ వారికి అవసరమా? దాంట్లో ఎంత చెడు ఉందో తెలుసా? ఎంత ప్రమాదం ఉందో తెలుసా మొబైల్లో? చాలామంది యవ్వనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకం అనుసరిస్తున్నారు కనుకే, ఈ లోకములో లోక అలవాట్లకి బానిసలైపోతున్నారు కనుక, ఇదిగో వాడు తాగుతున్నాడు నేను తాగాలి, ఇదిగో వాడు తిరుగుతున్నాడు నేను తిరగాలి, ఇదిగో వాడు వాళ్ళ అమ్మను కొడుతున్నాడు నేను కొట్టాలి, ఇదిగో వాళ్ళ నాన్న మీద తిరగబాటు చేస్తున్నాడు నేను తిరగబాటు, వాడు బండి కొనుక్కున్నాడు నేను బండి కొనుక్కోవాలి, వాడు మొబైల్ కొనుక్కున్నాడు నేను మొబైల్ కొనుక్కోవాలి అని, ఇలా ఒకరిని చూసి ఒకడు నేర్చుకుంటూ భయంకరమైన ప్రమాదములోనికి యవ్వనస్తులు ఈరోజు వెళ్ళిపోయారండి. కానీ ఒక యవ్వనస్తు నడవడికను మార్చగలిగిన ఏకైక గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము మాత్రమే. నేను గర్వంగా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, ఒక యవ్వనస్తు నడవడికను మార్చేది పరిశుద్ధ గ్రంథము మాత్రమే. మీరు ఎన్ని పాఠశాలకి వెళ్ళండి, ఎన్ని యూనివర్సిటీలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, లోకములో మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పిస్తారు. కానీ ఉన్నతమైన చదువులు ఏమి నేర్పిస్తాయి? మంచి జాబ్ కొట్టరా, మంచి లైఫ్ ఉంటుందని చెప్తారు. కానీ విలువలు మాత్రం ఎక్కడ దొరకవండి మనకు. విలువలతో కూడిన పాఠశాల బైబిల్ యొక్క గ్రంథములో కూడిన మాటలు నేర్పించే మందిరాలు. దేవుని మందిరాల్లో అద్భుతమైన పాఠశాల ఉంది. విలువలతో కూడిన పాఠశాల. మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, మనిషి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో నేర్పిస్తుంది, మనిషి ఎక్కడ ఎలాంటి ఉన్నతమైన స్థితిలోనూ ఉండాలో, మనిషి అంటే మనిషికి అర్థం కాలేని యొక్క చరిత్రను, యొక్క శ్రేష్టమైన ఆ విలువను బైబిల్ చక్కగా నేర్పిస్తుంది. ఇంకొక మాట నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. 11వ వచనం ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. అదే గ్రంథములో, అదే అధ్యాయములో 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండా, ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని అడగండి ఒకసారి. యూనివర్సిటీలు అడగండి, కాలేజీలు అడగండి, పాఠశాలలు అడగండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి, నాయకుల దగ్గరికి వెళ్ళండి, జ్ఞాన పండితుల దగ్గరికి వెళ్ళండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా నేను పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని అడగండి. ఏమైనా సొల్యూషన్ చెప్తారేమో, ఏదైనా సమాధానం చెప్తారేమో. మీరు ఒకసారి ఆలోచించండి. అదే మాట బైబిల్ని కూడా మీరు అడగండి, అయ్యా నేను పాపము చేయకుండా ఉండాలంటే నేను ఏం చేయాలని బైబిల్ని అడిగితే బైబిల్ ఎలా సమాధానం చెప్తుందో తెలుసా? చూడండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో
నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యము హృదయములో ఉంటే పాపం చేయమంటే చేయమండి. వాక్యము హృదయములో ఉంటే పాపం చేయమంటే చేయము. ఎన్నో అవకాశాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు నీకు వచ్చినా, ఎంత అవకాశాలు నేను తరిమి 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 నీ వెనకాల వచ్చి నేను పరిగెట్టుకొని లాగాలని ప్రయత్నం చేసినా, నీ హృదయములో శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యం ఉంటే ఆ పాపము చేయడానికి నీకు మనసు రాదు తెలుసా? మనసు రాదు. ఈరోజు చూడండి, శ్వాస మీద మీరు ఒకసారి ఆలోచించండి. భార్యలను చంపేసిన భర్తలు, భర్తలను చంపేసిన భార్యలు దేనివల్ల? పాపంతో పెట్టరేగిపోతున్న మనుషులు, అయ్యో తట్టుకోలేక, అయ్యో నా భార్య ఎలా చేసింది, అయ్యో నా భర్త ఎలా చేశాడు, అయ్యో నా కూతురు ఎలా చేసింది, అయ్యో నా కొడుకు ఎలా చేశాడా అని పాపంతో చెలరేగిపోతున్న మనుషులను ఆ పరువు పోయిందనో, లేకపోతే దాన్ని జీర్ణించుకోలేకో, ఆ బాధను తట్టుకోలేకో ఈరోజు చాలామంది హత్యలు చేయడానికి కారకులు అవుతున్నారు. పాపము చేయకుండా ఉండాలి అంటే ఈ లోకంలో ఎక్కడ మీకు సమాధానం దొరకదు. ఇదిగో బైబిల్ దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది. నేను పాపము చేయకుండా ఉండాలంటే నా హృదయంలో వాక్యం ఉంటుంది. ఆ క్రియ ఆగుతుంది. ఆ పాపం అనే క్రియ, ప్రక్రియ నాలో జరగకుండా ఉండాలంటే నాలో వాక్యం ఉండాలి. అలా వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు పాపము చేయడానికి ఇష్టపడరండి. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత గిఫ్ట్లు వచ్చినా, ఎంత ధనము నీ మీద నీ ముందల పోజేసినా పాపము చేయడానికి నువ్వు ఇష్టపడవు. వాక్యం నా హృదయంలో ఉంటే పాపం చేయడానికి నేను ఇష్టపడను. మరి పాపం చేస్తున్న పరిస్థితి, వారి పరిస్థితి ఏంటంటే వారి హృదయములో దుష్టుడు ఆలోచనలు ఉన్నాయి. వారి యొక్క హృదయములో దుష్టుడు యొక్క ప్రణాళిక ఉంది. దేవుని వాక్యం ఎవరి హృదయములో ఉంటుందో వారు ఖచ్చితంగా పాపము చేయడానికి ఇష్టపడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యాన్ని నేర్పించడానికేనండి మందిరాలు. ఆ మందిరాలు మీరు ఉండకూడదని, ఆ మందిరాలు మీరు కూలగొట్టాలని, ఆ మందిరాలు ఇక్కడ ఉండకూడదు, ఆ దేవుడు ఇక్కడ ఉండకూడదు, ఆ పాటలు ఇక్కడ పాడకూడదు, అక్కడ ఆరాధన ఇక్కడ జరగకూడదు, అక్కడ వాక్యం ఇక్కడ వినిపించకూడదని ఈరోజు మొత్తం ఉన్మాదముతో చెలరేగిపోతున్న వారు అనేక మంది మందిరాలను పడగొట్టాలి, మందిరాలను తీసేయాలి. పర్మిషన్ ఉందా? మీ క్రైస్తవుడని పర్మిషన్ ఉందా? నీకు సర్టిఫికెట్ ఉందా? నీ చర్చికి పర్మిషన్ ఉందా? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? లేకపోతే నువ్వు క్రైస్తవుడిని గుర్తింపు ఉందా? నీకు సర్టిఫికెట్ ఉందా? చూపించని ఈరోజు రకరకాలుగా చట్టాలు తీసుకొచ్చి మనుషులను ఇబ్బందులు పెడుతున్నారు. ఒక మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. వాక్యము లేకపోతే దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? వాక్యము లేకపోతే గ్రామ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? దేవుని మాటలు లేకపోతే జిల్లా పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? దేవుని వాక్యం ఉందగనుకో కాస్తో కోస్తో పాపము అనగదొరుకుతుంది. కాస్తో కోస్తో విలువలు ఉన్నాయి, కాస్తో కోస్తో ప్రేమ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది, దయ ఉంది. ఒకవేళ కానీ వాక్యం మనుషుల్లో లేకపోతే, ఆ దేవుని యొక్క మాటలు లేకపోతే మనుషులు మృగాలు అయిపోతారు తెలుసా? మనుషులు జంతువులా ప్రవర్తిస్తారు తెలుసా? మనుషులు భయంకరమైన అలవాట్లకి బానిసలైపోతారో తెలుసా? ఆపుతున్నాయండి. మేము మనుషులమే, మాకు ఆశలు ఉంటాయి, మాకు కోరికలు ఉంటాయి. కానీ అది బైబిల్ యొక్క సరిహద్దులు పెట్టింది, ఒక అద్దరు పెట్టింది. ఇగో ఇలాంటి పాపాలు నువ్వు చేయకూడదు, ఇలాంటి పరిస్థితులు నువ్వు ఉండకూడదు, ఇలాంటి ఆలోచనలు నీ హృదయంలోకి రాకూడదు, ఇలాంటి తలంపులు నువ్వు చేయకూడదు, ఇంకో ఇలాంటి మోసాలు చేయకూడదు, ఇలాంటి అన్యాయాలు చేయకూడదు, ఇలాంటి యొక్క అబద్ధాలు నువ్వు మాట్లాడకూడదు అని రకరకాలుగా ఎన్నో ఎన్నో వందల వేల మాటలు దేవుడు లిఖితం చేశాడండి. లిఖితం చేశాడు. ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు రాసిన మొదటి పత్రిక, అమ్మాయి ముగించేస్తున్నాను. యాకోబు రాసిన మొదటి పత్రిక 21వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. ఈ ఆత్మలను రక్షించుటకు, మన ఆత్మలను రక్షించేది ఏదండా? దేవుని వాక్యము. సాత్వికముతో మనం అంగీకరించాలండి. సాత్వికముతో మనం అంగీకరిస్తే ఆ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో ఆ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికంతో అంగీకరించుడి. మన ఆత్మలను కాపాడేది వాక్యము, మనం బ్రతుకులు విలువలు నేర్పించేది వాక్యము, మనము బ్రతికించేది వాక్యము, దేవుని వాక్యం. సాత్వికంతో ఎవరైతే అంగీకరిస్తారో, ఆ మాటల ప్రకారం బ్రతుకుతారో, అనుసరిస్తారో ఖచ్చితంగా వారి జీవితం, మరొకసారి చెప్తున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఎవడైతే వాక్యముతో నూతనంగా జన్మిస్తాడో, క్రీస్తులో కడగబడి పాప స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని ఒక మంచి నూతన బ్రతుకు బ్రతకడానికి ఇష్టపడతాడో వాళ్ళందరికీ దేవుడు ఎల్లప్పుడూ తన హస్తాన్ని తోడుగా అనుగ్రహిస్తాడండి. ఆయన కేడుముగా డాలుగా ఉంటాడండి. మనం వెంటే ఉంటాడు దేవుడు. ఆయన ఆత్మను రక్షించే వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరించాలి. ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది, మనకి విలువలు నేర్పిస్తుంది, మనం పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఆయన మాట యథార్థమైనది. యవ్వనస్తులను బాగు చేస్తుంది, చిన్నపిల్లల్ని, సండే స్కూల్ పిల్లలను కూడా బాగు చేస్తుంది. మీరు తప్పుడుగా ఆలోచించుకుంటున్నారేమో, మతం మారి చేస్తున్నారు, మతం ఆడిపేరు జరిగిపోతుంది అనుకుంటున్నారు. కాదండి, తప్పది. మనసులను మారుస్తుందండి. మనిషి మనసులను మార్చేదే కానీ మతాలు మార్చేది కాదండి. మతం మనిషిని బ్రతికించదు. దేవుని మాట మాత్రమే మనిషిని బ్రతికిస్తుంది. ఆ మాట వల్లే మనం అందరము బ్రతుకుందాం. ఆయన మాట వల్లే మనం ఇంకా ఈ లోకములో ఎలా జీవించాలో అనేకమైన విలువలు, శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం కనుక, మనం అనుసరిస్తున్నాం కనుక, ఇంకా మనకి విలువలు నేర్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక మీరందరూ ఇలాంటి మాటలు సాత్వికంతో మీరు అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, ఇప్పటి వరకు నా మాటలు విన్న మీ అందరికీ, దేవుని మాటలు విన్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నపాటి ప్రార్థన.